కంచిలోని పట్టు చీరలు వీవస్త్రాలకే అమ్మపడును. మంగళగౌరి గ్రాండియర్ కంచికి దారి జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 36 హైదరాబాద్. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీరోషన్. సో ప్రెసెంట్ నేను ఒక గ్రేట్ యాక్టర్ ఇంటి దగ్గరికి వచ్చాను అనమాట. ఈజ్ నాన్న సుధాకర్ గారు. బేతా సుధాకర్ గారు అంటే మీ అందరికీ తెలుసు. ఎందుకంటే ఎక్కడో మార్కాపురం ఒక చిన్న పల్లెటూరులో పుట్టి మార్కాపురం దగ్గర వాళ్ళ నాన్నగారు డిప్యూటీ కలెక్టర్. అలాంటి ఒక వ్యక్తి అంచెలంచెలుగా ఎదుక్కుంటూ ఈ స్థాయికి రావటం ఆషామాషి కదండి. ఎందుకంటే దాదాపు 600 పైగా సినిమాలు తీశారు ఆయన. అండ్ ఫస్ట్ ఇనిషియల్ గా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోకపోయినా కానీ అక్కడి నుంచి వాళ్ళ బ్రదర్ సపోర్ట్ తో ఆయన చెన్నై వెళ్ళి అండ్ ప్రతి స్టూడియోలో ఫొటోస్ ఇచ్చుకుంటూ కష్టపడి ఒక క్యారెక్టర్ కోసం ఎంత కష్టపడాలంటే ఆ రోజుల్లో అందరూ కూడా మన పెద్ద పెద్ద యాక్టర్స్ అందరూ వాళ్ళు చెప్తుంటే వాళ్ళ లైఫ్ జర్నీ మనకు కూడా చాలా సార్లు అనిపిస్తుంది గూస్ పంప్స్. ఇలా కష్టపడే వల్ల ఇప్పుడంటే అవకాశాలు చాలా ఈజీగా వస్తున్నాయి, కానీ అప్పుడు అవకాశాలు అనేవి చాలా చాలా కష్టం. ఎన్నో టెస్టులు చేస్తుంటారు, ఫోటోషూట్లు చేస్తుంటారు. ఆ క్యారెక్టర్కి యాప్ట్ అయితేనే ఆ పర్సన్ ని తీసుకుంటారు అనమాట. అలాంటి రోజుల నుంచి అండ్ వాళ్ళు అంత కష్టపడి ఎదిగి ఈ స్థాయికి వచ్చారనమాట. ఒక చిరంజీవి గారు కావచ్చు, ఒక రజనీకాంత్ గారు, ఒక కమల్ హాసన్ గారు, ఒక సుధాకర్ గారు, కోటా గారు కానీ, బ్రహ్మానందం గారు కానీ, వాళ్ళు వీళ్ళని లేదండి. మనకి 70s, 80s, 90s దగ్గర వరకు 30 సంవత్సరాల్లో వచ్చిన నటులందరూ కూడా అంత కష్టపడి ఆ స్థాయికి వచ్చారనమాట. అండ్ కిలక్ పోగం రైల్ 1978లో ఫస్ట్ ఫిలిము సుధాకర్ గారు, రాధిక గారు సూపర్ డూపర్ హిట్ అనమాట. భాగ్యరాజ్ గారు తీశారు. అండ్ వాళ్ళిద్దరు కాంబినేషన్ లో ఆల్మోస్ట్ 18 సినిమాలు వచ్చాయన్నమాట. ఆ 18 సినిమాలలో ఒక 14 సినిమాలు సూపర్ డూపర్ అంటే హిట్ పేరు అనమాట ఆ రోజుల్లో. చెప్పాను కదా, అప్పుల్లో ఒక సినిమా రిలీజ్ అయిందంటే రజనీకాంత్ గారు, కమల్ హాసన్ గారు సినిమాలు ఎంత సూపర్ డూపర్ హిట్ అవుతాయో థియేటర్లలో ఆయన సినిమా కూడా అంత సూపర్ డూపర్ హిట్ అవుతుంది. అండ్ వాళ్ళిద్దరు సినిమాలు కూడా అండ్ ఈయన సినిమా వస్తుందంటే కొంచెం భయపడే రోజులు అనమాట అవి. అలాంటి ఒక స్టార్డమ్ క్రియేట్ చేసుకున్నారు తమిళంలో మన తెలుగు హీరో. చూస్తున్నారు కదా అక్కడ కనిపిస్తున్నారు మన హీరో సుధాకర్ గారు. అండ్ మీ చాలా తక్కువ మందికి తెలుసండి తమిళంలో చాలా పెద్ద స్టార్ హీరో అని ఆయన. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఆయన మనకి అండ్ ఫన్నీ కామిక్ చేశారు, సీరియస్ కామిక్ చేశారు చాలా సినిమాలలో. బట్ చాలా తక్కువ మందికి తెలుసు, చాలా పెద్ద స్టార్ హీరో ఆయన తమిళ్లో. సో సుధాకర్ గారు చూసారా ఎంత అందంగా ఉంటారు ఆయన. అండ్ ఆయన నంది అవార్డ్స్ కొన్ని ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి. సుధాకర్ గారికి సంబంధించిన పెద్దరికం మూవీ ఇది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ఉన్నప్పుడు వచ్చింది. అండ్ ఇక్కడ ఇంకొక నంది కనపడుతుంది మీకు అండ్ సుధాకర్ గారిది. అండ్ ఇలా చూసుకుంటే చాలా అవార్డ్స్ సాధించారు ఆయన. ముఖ్యంగా 90s లో 85s లో ఆయన సినిమాలు కొన్ని త్రిమూర్తులు కానీ, విజేత విక్రమ్ కానీ, ఎమిడికి ముగుడు కానీ, ఎమిడికి ముగుడు అయితే ఆయన వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్ అనమాట. స్టేట్ రౌడీ కానీ అండ్ కొదమ సింహం అండ్ రాజా విక్రమార్క అండ్ భార్గవ్, పెద్దరికం, మెకానిక్ అల్లుడు, అల్లరి ప్రియుడు, భలే పెల్ల, ముగ్గురు మొనగాళ్ళు, భలే బుల్లోడు, సిసింద్రి. ఎందుకంటే అప్పుల్లో వెంకటేష్ గారు, నాగార్జున గారు, చిరంజీవి గారు వీళ్ళ కాంబినేషన్ లో సుధాకర్ గారు లేకపోతే ఆ క్యారెక్టర్ పండగ అనేది డైరెక్టర్ ప్రొడ్యూసర్ నమ్మకం అనమాట. అందువల్లే ఆయన అంత పెద్ద స్టార్ హీరో అయినా తెలుగులో వచ్చిన ఆపర్చునిటీని అండ్ వినియోగించుకొని మంచి మంచి క్యారెక్టర్స్ చేశారు. అండ్ ఇప్పుడు హ్యాపీగా రెస్ట్ మోడ్ లో ఉన్నారు మన సుధాకర్ గారు. ఎన్నో సినిమాలు తీసిన సుధాకర్ గారిని చాలా మంది చూడాలి 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 ఇప్పుడు ఏం చేస్తున్నారు సార్ అని. దాదాపు 600 పైగా సినిమాలు, దాంట్లో చూసుకుంటే ఒక 500 నుంచి 550 హిట్లే కనపడతాయి మనకి. ఆయన ఏ సినిమాలో కనపడినా కానీ ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ 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 కేర్ ఆఫ్ అడ్రస్ సుధాకర్ గారు. సుధాకర్ గారు నమస్తే. నమస్తే అండి, ఎలా ఉన్నారు? బాగుందండి. బాగున్నారా? ప్లీజ్. అండ్ ఆ సుధాకర్ గారిని చూస్తుంటే నిజంగా మాకు మళ్ళీ ఒక 80s, 90s వెళ్ళిపోయాం అనమాట. ఈటీవీలో టెలికాస్ట్ అయ్యే సినిమాలలో డైలీ 1 or 2 మూవీస్ ఆయన పక్కా ఉంటుంది. అండ్ అక్కడ సుధాకర్ గారి మ్యారేజ్ ఫోటో ఉంది, ఒకసారి మీరు చూడొచ్చు. వాళ్ళ అబ్బాయి బెన్నీ అనమాట. సో బెన్నీ కూడా ఇప్పుడు హీరో అయిపోతున్నారు. అండ్ ఆల్రెడీ ఒక సినిమా బెన్నీది వస్తుంది తొందరలో మళ్ళీ. అండ్ బెన్నీ కూడా మంచి హీరో అవ్వాలని అందరూ కోరుకుంటున్నారు ఇండస్ట్రీ ఉన్న పెద్దలందరూ. ఎస్, ఇక్కడ కనిపిస్తున్నాడు బెన్నీ మనకి. ఈరోజు బెన్నీ కూడా ఈ ఇంటర్వ్యూలో కనిపిస్తారు డెఫినెట్గా.
సో సుధాకర్ గారి వైఫ్ అండ్ సుధాకర్ గారి అబ్బాయి అనమాట. బెన్నీ ఇక్కడ ఉన్నాడు. హాయ్ బెన్నీ. సో సుధాకర్ గారి అబ్బాయి అండ్ స్క్రీన్ నేమ్ కూడా బెన్నీ. సో ఫస్ట్ మూవీ ఆల్రెడీ బ్రహ్మానందం అండ్ ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ ఇంకొక మూవీ వస్తుందని విన్నాం మేము. ఇంకా స్టార్ట్ అవ్వలేదు అంతేనా? సో సుధాకర్ గారు సినిమా అవకాశాల కోసం చెన్నై వెళ్ళినప్పుడు, సో చెన్నపట్నం అంటాం కదా అప్పుడు, సో చూడండి నూనూగు మీసాలతో ఒత్తుడు జుట్టేసుకొని అందగాడు ఎలా ఉన్నారు చూడండి. బాగున్నాను. ఎవరి అబ్బాయి? నేనే కదా. సుధాకర్ గారి అన్నయ్య. సార్ ఈరోజు మీరు లేకపోతే నేను లేను అని చెప్పారు ఇంటర్వ్యూలో ఆయన. ఇది ఎప్పుడు? ఇంటర్ సెకండ్ ఇయర్ ఇన్స్టిట్యూట్ సెలక్షన్స్ పంపించినప్పుడు ఫోటో అనమాట ఇది. ఓకే, 17 years అప్పుడు. సో దీని వెనక రాసింది చూడండి, సుధాకర్ 59, వైకుంఠపురం, నొంగంబాకం, మద్రాస్ 34. అప్పుల్లో ఇలా ఇవ్వాలండి. ఇప్పుడున్న మన స్టార్ హీరోస్ ఎన్ని కష్టాలు పడితే ఈ స్థాయికి వచ్చారో ఆలోచించండి. మనం ఊరికే కామెంట్ చేస్తాం సినిమాలని, స్టార్ హీరోలని. ఇన్స్టిట్యూట్ కంప్లీట్ అయిన తర్వాత ఫస్ట్ మేకప్ స్టిల్ ఇది ఆల్బమ్ లో 1 లీఫ్ ఇది ఫస్ట్ ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు చూపించడానికి అనమాట. అట్లీస్ట్ ఇలా చూపించుకోవాలి. అప్పుడు మనం ఇప్పుడు మనం ఊరికి చెప్పేస్తాం గూగుల్లో చూడండి నా గురించి, లేకపోతే మొబైల్లో పంపించటం. ఎన్ని కష్టాలు అబ్బా. శ్యామలరావు గారు మీకు ఐడియా ఉండే ఉంటుంది, శ్యామలరావు గారు. ఓకే, చాంబర్లో కూడా. ఓ ఇదేనా తూర్పు వెళ్ళరైలో? ఫస్ట్ పిక్చర్ రాధిక గారు, సుధాకర్ గారు ఫస్ట్ మూవీ సూపర్ డూపర్ హిట్. 365 days ఆడింది ఇది. అవును, ఇదే ఫస్ట్ పిక్చర్. ఎంత ఉంటుంది ఏజ్ అప్పుడు మీకు? 17, 18. 18 అంతే. 18 సంవత్సరాలకి హీరో అయిపోయారు. భారతీ రాజా గారు చూడండి అప్పుడు ఎలా ఉన్నారు. ఫస్ట్ పిక్చర్ 100 days మన శివాజీ గణేషన్ గారు. అవును, చీఫ్ గెస్ట్. అవును. ఏం కాంప్లిమెంట్ ఇచ్చారు రాగానే? ఇచ్చారు, ఏం లేదు, బాగున్నావు సుధాకర్, నీ నల్లా ఇరుకప్పా, నీ నల్లా ఇరుకే అన్నాడు. అంతే అంతే. సూపర్. సో ఇవన్నమాట సుధాకర్ గారు పడ్డ కష్టాలు, ఎలా పడ్డారో అవన్నీ జాగ్రత్తగా పెట్టుకున్నారు. వాళ్ళ బ్రదర్ ఇలా ఇంట్లోనే పెట్టేశారు అనమాట. ఇది సుధాకర్ గారేనా? 7th class. సో ఆల్మోస్ట్ బెన్నీ లాగే ఉన్నారు. బెన్నీ చిన్నప్పుడు అలానే ఉన్నారు కదా, సేమ్. అది మరీ బేబీ కదా. ఓకే సార్, ఇవి నేను ఉంచుకోనా? కంపల్సరీ ఉండాలి. కంపల్సరీ కావాలా మీకు? కదా. సూపర్ సార్. నా భార్య నా కోడలు జాగ్రత్త పెడతా ఉంటారు ఇప్పుడు రోజు. అంతేనా? ఓకే. ఫస్ట్ పేపర్ కటింగ్. ఎంతమంది హృదయాలు పాపం ఈ ఫోటో చూడగానే షాక్ అయిపోయి ఉంటారేమో. సుధాకర్ గారికి పెళ్లి అయిపోయింది చూడండి. అప్పుడులో 83లో January 9th ఎంత పెద్ద కాలం వేశారు ఆయన మ్యారేజ్ గురించి. January 9th పెళ్లి అయింది. పెద్ద కాలం వేశారు మీ మ్యారేజ్ గురించి. మా కళ్ళలో రాకుమారి పెళ్లి అయిపోయింది అని. మరి అంత క్రేజ్. చాలా ప్రపోజల్స్ వచ్చాయి కదా మీకు అప్పుడులో? ప్రపోజల్స్ ఏం రాలేదు, క్రేజ్ ఉండేది. ఎవరు లవ్ చేయలా? నవ్వుతున్నారు, నిజం చెప్పండి. నిజమే. సో బెన్నీ కూడా నవ్వుతున్నాడు సార్, నమ్మట్లా బెన్నీ. సూపర్. అప్పుడు ఏమనుకున్నారంటే రాజకీయ పెళ్లి చేసుకుంటాడు సుధాకర్ అనేవాడు. ఎవరిని? రాజకీయ పెళ్లి చేసుకుంటాడు సుధాకర్ అనేవాడు. నేను అలా కాదు, ఆయన మ్యారేజ్ చేసుకుంటానేవాడు. ఓకే. అలాగే నా భార్యను పెళ్లి చేసుకుంటాను. అదే అప్పుడు కామన్ గా కలిసి వర్క్ చేస్తాం కాబట్టి నామ చాలా రూమర్స్ వచ్చాయి. చాలా రూమర్స్. సుధాకర్ రాజకీయ జంట కదా, వాళ్ళని పెళ్లి చేసుకుంటాను. అది కామన్, చాలా మంది హీరోస్ మీద వచ్చాయి. కొట్టే పరిస్థితి మ్యారేజ్ చేసుకున్నాను. పెద్ద పెద్ద హీరోస్ కే వచ్చాయి అట్లా. బట్ రాధిక్ గారు ఎప్పుడన్నా ఆ విషయాన్ని మీరిద్దరం ఈ న్యూస్ వచ్చినప్పుడు మాట్లాడుకోవడం జరిగిందా? ఇద్దరు రాస్తున్నారు అని. సో ఎనీహౌ మీ ఇద్దరు ఫస్ట్ యాక్ట్ చేసిన సినిమా కాబట్టి తూర్పు వెళ్ళే రైలు. అవును. ఏదైనా మంచి డైలాగ్ గుర్తుందా రాధిక్ గారు చెప్పేదో లేకపోతే మీరు చెప్పిందో? తమిళ డైలాగ్ గుర్తుంది, చెప్పనా? చెప్పండి. నా ఫస్ట్ పిక్చర్ లో పాట ఉంది, ఆ పాట డైలాగ్ గుర్తుంది, చెప్తా. சின்னஞ்சிறு துளில் ஒரு உலகம் உருவாகும் என் சிந்தையினை கங்கா நதி பொங்கும் இடமாகும் சங்கம் ஒரு சிங்கத்தமிழ் சந்தக்க ஊரும் பூயிங்கும் தனியங்கும் என் புகழ் சேரும் உள்ளம் அது வெள்ளம் என என்னும் வளைவில் சொல்வேகம் சின்னஞ்சிறு துளில் ஒரு உலகம் உருவாகும். ఇది నా ఫస్ట్ పిక్చర్. వావ్. ఫస్ట్ పిక్చర్ ఫస్ట్ డైలాగా? సెకండ్ డైలాగ్. ఓకే, సూపర్. బాగా గుర్తు పెట్టుకున్నారు. గుర్తుంది. సో డైలీ ఒకసారన్నా
అనుకుంటారు డైలాగ్ ని. నా భార్య అడిగింది కాబట్టి మాట్లాడినాను. సూపర్, గుర్తుంది కాబట్టి మళ్ళీ గుర్తు చేసుకుని చెప్పాల్సి వచ్చింది. సూపర్ సూపర్ సూపర్. సో ఇలానే హ్యాపీగా నవ్వుతూ సంతోషంగా ఉండండి సార్. సూపర్. నిజంగా ఈ రోజు చాలా చాలా విశేషాలు నాన్న గురించి, అండ్ మీరు కూడా చాలా వినని చాలానే ఉండుంటాయి, అండ్ దాని గురించి నాన్న చెప్తేనే బాగుంటది. కాబట్టి సుధాకర్ గారు చెప్పండి, ఇంకెందుకు ఆలస్యం, స్టార్ట్ చేద్దామా? కొన్ని కోట్ల మంది వెయిట్ చేస్తున్నారు మీ ఇంటర్వ్యూ కోసం. సో ఈ న్యూ ఇయర్ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో హ్యాపీగా టీవీలో మీ ఇంటర్వ్యూ చూస్తూ ఎంజాయ్ చేస్తారు. కొత్త సంవత్సరంలో కొత్తగా ఏం చెప్తారో అని. ఓకే సార్, ప్లీజ్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.